వాళ్ళు చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తే పత్తాపారం అన్నట్లు ఉంటుంది పచ్చదళం పనిమంతుల పద్ధతి. ఎప్పటికప్పుడు అడ్డదొడ్డంగా ఏదో ఒకటి మాట్లాడి అటెంకల అడ్డంగా దొరికిపోవుడు వాళ్ళకు అలవాటు అయిపోయింది. అయినా సుత వాళ్లకు నెత్తిల పేనుబారినట్లు కూడా అనిపించదు. ఈ నడుమ చంద్రాలు, లోకేశం, వైసీపీ లీడర్ల మీద వేసిన సెటైర్లు పోయి పోయి పవనాలు సారుకు అంటుకున్నాయి. హీరో మీద కోపంతో కమిడియన్ పట్టుకుందనినట్టున్నది అయ్యా కొడుకుల పద్ధతి. జగన్ సార్ మీద బురద జల్లాలని ఆత్రంతో రోజు నోటికి పని చెప్తూనే ఉంటారు. మరి ఇంతకు మ్యాటర్ ఏందయ్యా ఇప్పుడు అంటే, వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే కొందరు ఎమ్మెల్యేల నియోజకవర్గాలను అటు ఇటు మార్చిండు జగన్ సారు. మరి ఇక చంద్రాలు కాముచ్చట్లు ఎందుకు నొచ్చిందో గానీ ఈ ట్రాన్స్ఫర్లు ఏంది అనుకుంటే ఎకశెకలాడిండు. ఒక దగ్గర చెల్లని రూపాయి ఇంకో దగ్గర చెల్లుతుందా అనుకుంటా లా పాయింట్లు లేవనెత్తిండు. ఇక కొడుకు లోకేశం ఏమన్నా తక్కువ తిన్నాడా అంటే ఆయన కూడా ఈ ట్రాన్స్ఫర్ల మీద జోకులు వేయబట్టి అయితే అయ్యా కొడుకుల సటైర్లు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు కనెక్ట్ అవుతున్నాయి. సీదా డైరెక్ట్ గా పవన్ ని ఎక్కిరించినట్టున్నాయి. ఎందుకంటే పవనాలు కూడా పిఠాపురం కు ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడు కదా. మరి అటు చూడరాదండి ఒకసారి. జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారు. 2019 ఎలక్షన్లలో భీమవరము, గాజువాక రెండు దిక్కుల్లో పోటీ చేసి ఓడిపోయింది అందరికీ తెలిసిన ముచ్చట్నేనే. ఇప్పుడు ఆ రెండిట్లా కాకుండా పిఠాపురంలో పోటీ చేస్తా అని అంటున్నాడు. మరి గాజువాకల భీమవరంలో చెల్లని రూపాయి ఇప్పుడు పిఠాపురంలో ఎట్లా చెల్లుతుంది అనుకుంటున్నారు అని ప్రశ్నిస్తున్నారు పిఠాపురం పబ్లిక్. అక్కడనే గెలవనోడు ఇక్కడ ఎట్లా గెలుస్తాడు అని కొంచెం గట్టిగానే అడుగుతున్నారు. మరి ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ ఏంది అని జోకులేసిన అయ్యా కొడుకులు ఇప్పుడు పవన్ ట్రాన్స్ఫర్ మీద సపోర్ట్ చేస్తలేరు చూడండి. ఇక